Hi, hello, welcome to Vital Biology. This is Padma and today we will practice few more MCQs from the lesson Diversity in the Living World. So here is the question. A taxon can be defined as, okay? So ఒక taxon ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. A group of related families, that is the first option. అంటే కొన్ని ఫ్యామిలీస్ని కలిపి మనం ఒక టాక్సాన్ కింద చెప్పొచ్చా? ఆర్ ఆ సెకండ్ ఆప్షన్ అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ని కలిపి మనం ఒక టాక్సాన్ కింద చెప్పొచ్చా? లేదా టాక్సనామిక్ గ్రూప్ ఆఫ్ ఎనీ ర్యాంకింగ్, లేదా టాక్సనామిక్ హైరార్కీలో కానీ చూస్తే టోటల్ 7 స్టెప్స్ లేదా 7 కేటగిరీస్ ఉంటాయని, అండ్ ఈచ్ గ్రూప్ని మనం ఒక టాక్సాన్ కింద కన్సిడర్ చేస్తామని మనము ఆల్రెడీ చదువుకున్నాం. సో వీటినే ఈ టాక్సనామిక్ గ్రూప్స్నే ర్యాంక్ అని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు అని కూడా నేర్చుకున్నాం. సో ఇక్కడ టాక్సనామిక్ గ్రూప్ ఆఫ్ ఎనీ ర్యాంకింగ్ అని చెప్తున్నారండి. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం. సో ద నెంబర్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఆన్ ఎర్త్. సో అర్త్ మీద ఉన్న మొత్తం ఆర్గానిజమ్స్ని మనము ఈ విధంగా ఒక టాక్సాన్ కింద పిలవచ్చా? ఓకే, సో ఒక్కసారి వీటి గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం, దెన్ వీ విల్ డిసైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. See here, if we will discuss the number and the type of organisms which are present on earth. సో జనరల్గా అర్త్ మీద ఉన్న డిఫరెంట్ టైప్స్ని కానీ నెంబర్ని కానీ మనం కన్సిడర్ చేస్తే దాన్ని జనరల్గా మనం ఏమని డిస్కస్ చేస్తామండి? ఎస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బయోడైవర్సిటీ అన్నాం. ఓకేనండి, దాన్ని మనం ఏమనొచ్చు? బయోడైవర్సిటీ అని చెప్పొచ్చు. బట్ నాట్ అ టాక్సాన్ మాత్రము కాదు. ఓకే, అలానే ఈ ఆప్షన్ చూడండి, టాక్సనామిక్ గ్రూప్ ఆఫ్ ఎనీ ర్యాంకింగ్ అని చెప్తున్నారు. ఓకే, అంటే టాక్సనామిక్ హైరార్కీలో ఏదైనా ఒక కేటగిరీలో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ గివ్స్ అ ప్రాపర్ ర్యాంక్ ఇన్ ద టాక్సనామిక్ కేటగిరీస్. సో ఆ గ్రూప్ని మనం ఏమని కన్సిడర్ చేయొచ్చు అంటే ఒక టాక్సాన్ కింద చెప్పొచ్చు. ఎస్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వీ హ్యావ్ స్టడీడ్ ప్రీవియస్లీ, బేస్డ్ ఆన్ దట్, ఎస్ వీ కెన్ సే ఎస్ దిస్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బట్ స్టిల్ రిమైనింగ్ 2 ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్ అంటున్నారు. ఎప్పుడైనా మనం రిలేటెడ్ ఫ్యామిలీస్ యొక్క గ్రూప్ కానీ మనం చూసినట్లయితే ఆ గ్రూప్ని మనం ఏమని చెప్తున్నాము అంటే ఒక ఆర్డర్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనండి, ఒక ఆర్డర్. అలానే రిలేటెడ్ స్పీషీస్ యొక్క గ్రూప్ అయితే దీన్ని మనము ఒక జీనస్ కింద చెప్తున్నాం. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్? ఓకేనండి, ఆర్గానిజమ్స్ మధ్య ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని కన్సిడర్ చేసేది ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ 1 క్లాడిస్టిక్స్ అన్నారు, ఇంకోటి ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, థర్డ్ ఆప్షన్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, అండ్ దెన్ దే సెడ్ సిస్టమాటిక్స్. ఓకేనండి, సిస్టమాటిక్స్ అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక్కసారి అసలు వీటి యొక్క మీనింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ టర్మ్ సిస్టమాటిక్స్ చూద్దామంటే, ప్రీవియస్ బిట్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ మనం డీల్ చేసేటప్పుడు సిస్టమాటిక్స్ గురించి మనకి పూర్తి ఐడియా అయితే ఉంది. ఏంటి సిస్టమాటిక్స్ అంటే? సపోజ్ ఇఫ్ వీ విల్ ఐడెంటిఫై ఎనీ ఆఫ్ ద ఆర్గానిజం అండ్ ఆఫ్టర్ దట్ నేమింగ్ ఆఫ్ ద ఆర్గానిజం అండ్ ఆఫ్టర్ దట్ classification of the organism, and then suppose if they include the evolutionary relationship, okay, the evolutionary relationship of organism, then such a branch is called as systematics అని చెప్పున్నామండి. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ అది చూస్తే మనకి అదే అడుగుతున్నారు. ఓకే, ఏమని? ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ని మనం ఏమని కన్సిడర్ చేయొచ్చు? క్లాడిస్టిక్సా, ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషనా, న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషనా, లేదా సిస్టమాటిక్సా అంటే ఆన్సర్ అనేది ఇక్కడ సిస్టమాటిక్స్. ఓకే, బట్ అసలు క్లాడిస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో క్లాడిస్టిక్స్ కన్సిస్ట్ ఆఫ్ ancestral and derived characters as the basis of classification.
ఓకేనండి. సో క్లాసిస్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమేమండి యాన్సిస్ట్రల్ అండ్ డిరైవ్డ్ క్యారెక్టర్స్. ఓకే, ఆన్ ది బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే క్లాసిఫికేషన్ని మన ఆధారంగా తీసుకొని వాటి యొక్క యాన్సిస్టర్స్ నుంచి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏ క్యారెక్టర్స్ని అవి పొందేయి. ఓకే, ఉన్న ఆర్గానిజమ్స్ యాన్సిస్టర్స్ నుంచి ఏ క్యారెక్టర్స్ని అవి అచీవ్ చేసుకున్నాయి, రిసీవ్ చేసుకున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోని మనం క్లాసిస్టిక్స్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. మరి ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? Artificial system of classification takes into account the morphological characters. ఓకేనండి, అంటే క్లాసిఫికేషన్ మొత్తం కూడా మార్ఫాలజీ బేస్ మీద, అంటే వాటి యొక్క షేప్, సైజు, స్ట్రక్చరు ఇలాగ మనకి కనిపించే క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మాత్రమే క్లాసిఫికేషన్ చేస్తే దానిని మనము జనరల్గా ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. మరి న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ టు బ్రింగ్ అవుట్ ద రిలేషన్షిప్స్. ఓకేనండి, అంటే ఆర్గానిజమ్స్ని కంపేర్ చేసి వాటి మధ్యన ఉన్న సిమిలారిటీస్ కావచ్చు లేదా డిస్సిమిలారిటీస్ని కావచ్చు, వాటిని కన్సిడర్ చేస్తూ క్లాసిఫై చేసే సిస్టమే మనకి న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. కానీ మనకి ఇక్కడ అడిగింది ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని మనము కన్సిడర్ చేస్తే, సో కన్సిడర్ చేస్తే దట్ బ్రాంచ్ ఈస్ ద సిస్టమాటిక్. సో దట్స్ వై ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఎప్పుడైతే మనము ఆర్గానిజమ్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని స్టడీ చేస్తామో, సో వాట్ ఈస్ దట్ బ్రాంచ్ కాల్డ్? సో ఇక్కడ ప్రీవియస్ బిట్తో రిలేటెడ్ బిట్టేనండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ చదివాము. సో దట్ బ్రాంచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిస్టమాటిక్స్. ఓకేనండి, సిస్టమాటిక్స్. మరి టెక్సానమీ అంటే ఏంటి అంటే ఇక్కడ టెక్సానమీలో ఓన్లీ మనం చేసేది ఐడెంటిఫికేషన్, నేమింగ్ అండ్ దెన్ క్లాసిఫికేషన్, అంతేగాని ఎక్కడ కూడా ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అనేది మనం అక్కడ చదవము. నెక్స్ట్ బయాలజీ, స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని జనరల్గా మనం ఏమంటామండి బయాలజీ అంటాం. మరి ఆర్నిథాలజీ అంటే ఏంటిది? సో ఇక్కడ ఆర్నిథాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ బర్డ్స్, బర్డ్స్ని గురించి చదివే శాస్త్రము లేదా అధ్యయనం చేసేదాన్ని మనము ఆర్నిథాలజీ అని చెప్తామండి. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈజ్ సిస్టమాటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షువల్ రీప్రొడక్షన్ మస్ట్ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఫ్రమ్. ఓకేనండి, అంటే సెక్షువల్ రీప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే పేరెంట్స్ సేమ్ కింగ్డమ్కి రిలేట్ అయ్యి ఉండాలా, సేమ్ ఫైలంకి రిలేట్ అయ్యి ఉండాలా, సేమ్ జీనస్కి రిలేట్ అయ్యి ఉండాలా, లేదా సేమ్ స్పీషీస్కి రిలేట్ అయ్యి ఉండాలా? ఎస్, ఆల్రెడీ మనము స్పీషీస్ అనే ఒక డెఫినేషన్ చదివేటప్పుడు మనం డిస్క్రైబ్ చేసింది ఏంటి అంటే ఏదైనా ఒక గ్రూప్, ఓకే, ఎనీ ఆఫ్ అ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ షేర్ కామన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అండ్ ఆల్సో రిప్రొడ్యూస్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అంతే కదండి, వాటిలో అవి మాత్రమే రీప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. సెక్షువల్ రీప్రొడక్షన్ వేరే అదర్ సపరేట్ గ్రూప్స్తో, సపరేట్ అంటే ఇక్కడ అదర్ స్పీషీస్తోని అవి ఇంటర్బ్రీడ్ అవ్వకూడదు, బ్రీడింగ్ ప్రాసెస్ అనేది జరగకూడదు. అలాంటి ఒక గ్రూప్ని మాత్రమే మనం స్పీషీస్ అని చెప్తాం. అంటే ఆబ్వియస్గా సెక్షువల్ రీప్రొడక్షన్లో మరి ఇద్దరు పేరెంట్స్ ఎలా ఉండాలి అంటే దే షుడ్ బీ ద సేమ్ స్పీషీస్. ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది అండి, డెఫినెట్లీ పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా సేమ్ స్పీషీస్ మాత్రమే అయి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, ఒకసారి చూడండి, హ్యూమన్స్, క్యాట్స్, ఏప్స్ అండ్ మంకీస్. జాగ్రత్తగా కానీ చూస్తే ఇవన్నీ కూడా మనకి ఏంటండి మ్యామల్సే. ఓకే, ఇవన్నీ కూడా మ్యామల్సే, కానీ ఇందులో ఒక్కటి మాత్రం కొంచెం సపరేట్గా ఉంది. సో ఇక్కడ చూడండి, హ్యూమన్స్, ఏప్స్, మంకీస్. ఓకే, హ్యూమన్స్, మంకీస్ అండ్ ఏప్స్, కానీ అబ్జర్వ్ చేస్తే దే బిలాంగ్ టు ద ఆర్డర్ దట్ ఈస్ ఆఫ్ ప్రైమేటా. ఓకే, ప్రైమేటా అనే ఒక ఆర్డర్కి చెందుతాయి. మరి క్యాట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే, సో క్యాట్స్ కానీ చూస్తే దే బిలాంగ్ టు ద ఆర్డర్ కార్నివోరా.
ఓకేనండి, కార్నివోరా. సో అందుకని మరి ఆడ్ వన్ అవుట్ని పిక్ చేయమంటే ఖచ్చితంగా మనం ఏది పిక్ చేయాలండి ఇక్కడ? క్యాట్స్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హౌస్ ఫ్లై? ఓకేనండి, హౌస్ ఫ్లై. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్డేనండి. అందులో ఉన్న ప్రతి ఒక్క లైన్ నుంచి కూడా మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హౌస్ ఫ్లై? దీని కానీ చూస్తే ఇన్ఫర్మేషన్ మనకి లాస్ట్లోని సమరీకి ముందు ఒక టేబులర్ ఫామ్ ఇచ్చారు. సో ఆ టేబులర్ ఫామ్ నుంచి మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో హౌస్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మస్కా డొమెస్టికా. ఏంటండి? మస్కా డొమెస్టికా. ఓకే, మస్కా డొమెస్టికా. సో మస్కా ఈజ్ ద జీనస్ నేమ్, వెరాస్ ద డొమెస్టికా ఈజ్ ద స్పీషీస్ నేమ్. ఓకేనండి, మరి అదర్ ఆప్షన్స్ ఒక్కసారి చూద్దాం. సో యూరికోటిస్ ఫ్లోరిడానా. ఓకే, యూరికోటిస్ ఫ్లోరిడేనా లేదా ఫ్లోరిడానా. సో ఇది ఏ ఆర్గానిజం యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ కాక్రోచ్. ఓకే, కాకపోతే ఇది కొంచెం సైజ్ వైజ్ చూసామనుకోండి లార్జ్ సైజ్లో ఉంటుంది కొంచెం నార్మల్ అదర్ కాక్రోచెస్తో కంపేర్ చేస్తే. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ నేటివ్ టు ఫ్లోరిడా. థర్డ్ ఆప్షన్ ఆరిక్టోలాగస్ క్యూనిక్యులస్. సో దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ యూరోపియన్ ర్యాబిట్. ఓకేనండి, ఇది యూరోపియన్ ర్యాబిట్ యొక్క సైంటిఫిక్ నేమ్. మరి వాట్ ఈస్ దిస్? ఎనోఫిలస్ అల్బిమానస్. సో జనరల్గా మనకి ఎనోఫిలస్ మస్కిటో గురించి తెలిసిందే. సో ఇది అల్బిమానస్ అనే ఒక స్పీషీస్ అండి. సో అంటే ఇది కూడా మనకి దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే ఇట్స్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మస్కిటో. ఓకే, ఎస్పెషల్గా మనకి కోస్టల్ లైన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో మనకి ఈ టైప్ ఆఫ్ మస్కిటోస్ అనేవి జనరల్గా మనం చూస్తాం. ఈవెన్ దిస్ మస్కిటో దట్ ఈస్ ఆఫ్ అల్బిమానస్. ఓకే, Anopheles albimanus. See, this is also can act as a vector for malaria. Okay nandi? So like this, here these are the 4 options. కానీ ఇక్కడ మనకు అడిగింది అయితే మాత్రము హౌస్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్. అందుకే సైంటిఫిక్ నేమ్ ఏంటి? మస్కా డొమెస్టికా. Another question. So here potato, tomato, brinjal belong to the order called. Okay? పొటాటో కావచ్చు, టొమాటో కావచ్చు, బ్రింజాల్ కావచ్చు, ఇవి ఏ ఆర్డర్కి రిలేటెడ్ అంటే ఎస్ ఖచ్చితంగా ఇట్ రిలేటెడ్ టు ద పాలిమోనియేల్స్. ఓకేనండి, పాలిమోనియేల్స్. ఇక్కడ మనకి ఆప్షన్ అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ద సొలానం. సో సొలానం అనేది ఇక్కడ ఏంటండి? సో సొలానం అనేది ఇక్కడ జీనస్ నేమ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో సైంటిఫిక్ నేమ్ తీసుకుందాం. పొటాటో సైంటిఫిక్ నేమ్ ఏంటండి? సొలానం ట్యూబరోజం. ఓకే, అంటే ఇక్కడ సొలానం అనేది ఏంటిది? జీనస్ నేమ్ కానీ ఆర్డర్ నేమ్ అయితే కాదు. ఓకే, మరి సొలనేషియా ఏంటి అంటే సొలనేషియా అనేది ఇట్స్ అ ఫ్యామిలీ నేమ్. ఓకేనండి, సొలనేషియా అనేది ఫ్యామిలీ నేమ్. ఈవెన్ కన్వల్యూలేషియా దిట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అ ఫ్యామిలీ నేమ్. ఓకే, whereas a polymonioles is the order name in which potato, tomato, brinjal will comes under that. So another question, binomial nomenclature of potato. పొటాటో యొక్క బైనామియల్ నామన్క్లేచర్ ప్రకారము పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ అడుగుతున్నారండి. జస్ట్ ప్రీవియస్ బిట్లో మనం చెప్పాము ఏమని? సొలానం ట్యూబరోజం. ఓకేనండి, సొలానం ట్యూబరోజం. సో దట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్. Okay, Solanum tuberosum is the scientific name of potato. Okay, and Ipomea botatus అనేది దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే దట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ స్వీట్ పొటాటో. ఓకేనండి, స్వీట్ పొటాటో. థర్డ్ ఆప్షన్ కానీ చూడండి, ఫేజియోలస్ వల్గారిస్. ఇది దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే బీన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ అండి. ఓకే, నెక్స్ట్ డాకస్ కెరోటా సబ్స్పీషీస్ సటైవస్ అని ఇచ్చారు. సో ఇది దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ క్యారెట్. ఓకేనండి, దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ క్యారెట్. ఓకే, బట్ హియర్ దే ఆస్క్డ్ అబౌట్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్
potato which is there in our textbook, that is Solanum tuberosum. Okay. Next one more question. Binomial nomenclature of wheat is, okay, అంటే wheat యొక్క సైంటిఫిక్ నేమ్. సో వీట్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూస్తే ఇక్కడ దట్ ఈస్ ఆఫ్ ట్రిటికా ఈస్టివం. ఓకేనండి, ట్రిటికా ఈస్టివం ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వీట్. మరి ఇక్కడ ఇంకొక ఆప్షన్లో చూస్తే మస్కా డొమెస్టికా ఇచ్చారు. ఇప్పుడే మనము చదివాము, ఇది దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హౌస్ ఫ్లై. సో వాట్ ఈస్ దిస్? ఒరైజా సటైవా. ఒరైజా సటైవా ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రైస్. మరి గ్లైసిన్ మ్యాక్స్ అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సోయాబీన్. ఓకేనండి, సో లైక్ దిస్. బట్ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ వీట్ యొక్క సైంటిఫిక్ నేమ్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ట్రిటికా ఈస్టివం అనేది దాని యొక్క సైంటిఫిక్ నేమ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం.